తిరుమల లడ్డు వివాదం అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. దీనిపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ నిపుణులతో కానీ విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల చేప నూనె కలిపారంటూ వివాదాస్పద వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం వ్యాఖ్యలు నిరాధారంగా ఉన్నాయని, యానిమల్ ఫ్యాట్, మిగతా పదార్థాలు కలిశాయని వ్యాఖ్యలు చేయటంపై న్యాయస్థానం కల్పించుకోవాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఆయన కోరారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారిస్తే నిజాలు బయటకొస్తాయని సుబ్రహ్మణ్య స్వామి న్యాయస్థానాన్ని కోరారు. ఇదే అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడిగట్టిందని, దీనిపై విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ₹1000 ఖరీదైన యానిమల్ ఫ్యాట్ ను తక్కువ ధరకు వచ్చే నెయ్యిలో కలిపారని అనటం హాస్యాస్పదమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వైవి తరపు న్యాయవాది పొన్నవోలు చెప్పారు. The price of the pig oil is about 1400 rupees a kilo. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివుండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్. ఇంతకన్నా ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ ఇట్. లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిపారంటూ వస్తున్న వివాదం కొనసాగుతుండగానే గత టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. దీంతో చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కోరారు. దీంతో వైవి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకి సొంత విజిలెన్స్ విభాగం ఉందన్నారు. విజిలెన్స్ విచారణ రద్దు చేయాలంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ వేయమని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.